సో ఇప్పుడు మిథునం సినిమాలో మీరు భార్యాభర్తల అనుబంధాలని చాలా చక్కగా చూపించారు. రియల్ లైఫ్లో కూడా అనుబంధాలు ఆప్యాయతలు మీ ఇద్దరి మధ్య అలానే ఉన్నాయి అది అంటే ఇట్స్ ఏ మిక్స్చర్. ఎందుకంటే అందులో కూడా ఎలా ఉంటారు, ఇప్పుడు పరమ స్వీట్గా లడ్డు తిన్న తర్వాత లడ్డులాగా కాకుండా కొంచెం లడ్డు మళ్ళీ పకోడీ మళ్ళీ పచ్చిమిరపకాయ బజ్జీ ఇట్లాగే ఉంటుంది కదా లైఫ్. అది దట్స్ వాట్ ఐ లవ్ ఇట్ దట్ వే ఓన్లీ. జీవితం ఎప్పుడు అలానే ఉండాలి, అలాగే ఉంటుంది కూడా. మీది అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా అండి? అరేంజ్డ్ మ్యారేజ్. సో ఫస్ట్ లవ్ స్టార్టెడ్ ఆఫ్టర్ అరేంజింగ్. అంటే ఇప్పుడు నిశ్చితార్థంకి పెళ్ళికి కొంత టైం ఏమన్నా ఉండిందా మీకు? మాకు చెప్పాలంటే నిశ్చితార్థమే జరగలేదు, డైరెక్ట్ వెళ్ళే. ఓకే, పెళ్లి చూపులప్పుడు ఫస్ట్ భరణి గారిని చూసినప్పుడు ఏమనిపించిందమ్మా? నాకు మేనత్త కొడుకే అండి ఆయన. చిన్నప్పటి నుంచి తెలుసు. ఓకే, మీకు తను చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి మరి మీకు ఎలాంటి ఒపీనియన్ ఉండేది? నాకు తెలుసు కానీ దిస్ ఈజ్ సడన్గా అనుకోలేదు. సడన్గా ఇప్పుడు మా అమ్మ ప్రపోజ్ చేసింది. మా అమ్మ అంటే మా అమ్మ తమ్ముడి కూతురే. అంటే పెద్దవాళ్ళకే వచ్చిందా ఐడియా, లేకపోతే మీకేమన్నా ఇష్టం అనిపించి? ఓకే. మా అమ్మ ఉద్దేశంలో ఏంటంటే వీడు సినిమా అవార్డు కదా చేసుకుంటారో లేదో అని కొంచెం డౌట్గా ఇచ్చిందనమాట ఫోటో. ఓకే, నేను ఓకే అన్నా. ఓకే అంటే మా అమ్మ నమ్మలేదు ఫస్ట్. నమ్మక కొంచెం ఎంక్వైరీ పెట్టింది మా ఫ్రెండ్స్. ఎంతవరకు నిజం? ఏం చేసుకుంటాడా చేసుకోవడం, ఇది నన్ను కళ్ళు నీళ్ళు తుడవడానికి అన్నాడా అన్నాడు అట్లా. సో భరణి గారితో పెళ్ళి ఫిక్స్ అయింది అనగానే మీకు ఎలాంటి ఫీలింగ్ వచ్చింది? చాలా షాక్ ఫీల్ అయ్యి ఫస్ట్, ఒక సినీ యాక్టర్ కదా అని. తర్వాత నేను నా షాక్ నాకు ఇచ్చింది.